పుష్ప 2 హిట్ టాక్తో భారీ కలెక్షన్స్తో సూపర్ డూపర్ హిట్ జోష్లో ఉన్న టైంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని 2024 డిసెంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ఇంటి తలుపులు తట్టి ఉన్నపళంగా హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయటం, నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని హాజరుపరచటం, నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించటం, అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించటం, ఇలా అనేక నాటకీయ పరిణామాలతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం, చివరికి హీరో రేంజ్లోనే వెంటనే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో అల్లు అర్జున్ని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వల్లే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై కక్షగట్టారని రూమర్స్ వినిపించటం, అల్లు అర్జున్ అరెస్టు సంచలనంగా మారటంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో నా జోక్యమేమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పడమే కాదు, అసెంబ్లీ వేదికగా హీరో అల్లు అర్జున్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళొచ్చిన వ్యక్తి ఇంటి ముందు సినీ సెలబ్రిటీలు అందరూ క్యూ కట్టారు. ఆ హీరోకు కాళ్ళు చేతులు పోయినట్టు కన్నీళ్లు కారుస్తూ అతడిని పరామర్శిస్తున్నారు. నన్ను తిడుతున్నారు. అతనికి కాలు పోయిందా, కన్ను పోయిందా, చెయ్యి పోయిందా, లేదా కిడ్నీలు దెబ్బతిన్నాయా? అసలు ఇంతమంది సినీ ప్రముఖులు ఎందుకు పరామర్శించారు? హాస్పిటల్లో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయటం, ఆ వెంటనే మంత్రులు, పోలీసధికారులు రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేయటం, బన్నీ ఇంటిపై రాళ్లదాడి చేయటం వంటి ఘటనలు జరగటం, చివరకు ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకుని ఈ వివాదాన్ని చల్లార్చటం తెలిసిందే. కాగా ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, దీనికి సీఎం స్పందిస్తూ 2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని, అయినా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారని, దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావటంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోసేశారు. దీంతో తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమనేది అల్లు అర్జున్ చేతిలో లేకపోవచ్చు కానీ ఆ మహిళ కుటుంబాన్ని 10-12 రోజులు పట్టించుకోలేదు. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన రేవంత్ వెంటనే మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా అని ప్రశ్నించగా, రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశామో చంద్రబాబుకి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు అన్నారు.